నమస్కారం. మహాభారత కథలు శాంతి పర్వంలో భీష్ముల వారు ధర్మరాజుల వారికి చెప్పినటువంటి ధర్మ సూక్ష్మాలు ఎన్నో ఉన్నాయి. ఆ శాంతి పర్వం నుంచి మనం కొన్ని కథలు చెప్పుకుందాం. స్నేహం ఎలాంటి వారితో చేయాలి? ఒక మిత్రుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి? ఏవి ఉండకూడదు, ఏవి ఉండాలి? ఎలాంటి వారితో స్నేహం చేసుకోవాలి? ఈ సందేహం వచ్చింది ధర్మరాజుకు. వచ్చినదే తడవుగా తాతను అడిగేశాడు. అప్పుడు పితామహుడు, ధర్మజ, నీకు పూర్వమొకప్పుడు యథార్థంగా జరిగిన విషయం చెబుతాను, విను. గౌతముడు అనే దరిద్రుడైన బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. వాడు కులానికే బ్రాహ్మణుడు. వేదాధ్యయనం అసలు ఎరుగడు. భిక్షమెత్తుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. అలా భిక్షమెత్తుకుంటూ ఒకరోజు దస్యులు మాత్రమే నివసించే, అంటే దొంగలు మాత్రమే నివసించే ఊరికి వెళ్ళాడు. ఒక ధనవంతుడైనటువంటి వాడి ఇంటికి వెళ్ళి అక్కడ ఇతడు యాచించాడు. అది దొంగల నాయకుడి ఇల్లు. ఇతనికి దానగుణమున్నది. ఏదో పేద బ్రాహ్మడు వచ్చాడు కదా అని అతనికి కొంత ధనం ఇచ్చాడు. వాడి పరిస్థితి చూసి జాలిపడి విధవరాలైనటువంటి ఒక స్త్రీని కూడా వాడికి ఇచ్చాడు. గౌతముడు తృప్తి చెంది ఆ స్త్రీతో కాపురం చేస్తూ తాను కూడా చోరవృత్తి అవలంబించాడు. ఇలా కొన్నాళ్ళు సాగిపోయింది. ఒకరోజు ఆ ఊరికి వేదాధ్యయనం చేసి సదాచారపరాయణుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. అతడు గౌతముడికి స్నేహితుడు. ఆ బ్రాహ్మణుడు గౌతముణ్ణి చూసి బాధపడి, ఆచారాలన్నీ విడిచి ఈ వృత్తిలో ఎందుకున్నావు? నీవు చేసే పని తప్పు కాదు అని మందలించగా, గౌతముడు ఇహ నుండి ఈ పని చెయ్యను అని ఆ గ్రామం విడిచి వెళ్ళాడు. అతను నెమ్మదిగా సుందరమైనటువంటి సముద్ర తీరం చేరాడు. అక్కడ ఒక వటవృక్షం కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. అతనికి ఆ వటవృక్షం మీద అద్భుతంగా అలంకరించుకుని దివ్యాభరణాలతో మెరిసిపోతూ ఒక కొంగ కనపడింది. ఆ కొంగ పేరు నాడీజంఘుడు. అతడు బ్రహ్మదేవుడికి ప్రియసఖుడు. నాడీజంఘుడు తన చెట్టు మొదట్లో విశ్రాంతి తీసుకునేవాడు తన అతిథే అని తలచి అతనికి రుచికరమైనటువంటి చేపలతో మంచి విందు ఏర్పాటు చేసి పూలపక్క పరచి విశ్రాంతి తీసుకోమన్నాడు. ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుతూ, ఇక్కడికి ఎందుకు వచ్చావు నీవు అని అడిగాడు నాడీజంఘుడు. అప్పుడు గౌతముడు, నేను ధన సంపాదన కోసం సముద్రం దాటి వెళ్ళాలనే కోరికతో వచ్చాను అని చెప్పాడు. అందుకు ఆ బకరాజు, ధనం 4 రకాలుగా మనిషికి సమకూరుతుంది. 1 వంశపారంపర్యంగా, 2 దైవ సంకల్పం చేత, 3 కోరి ప్రయత్నించి సంపాదించడం చేత, 4 స్నేహితుడి సహాయం చేత. మనం ఇప్పుడు స్నేహితులమయ్యాం. నీకు ధనం సంపాదించే ఆ మార్గం నేను చెబుతాను అని అన్నది. నాడీజంఘుడు తాను మిత్రుడిగా స్వీకరించిన గౌతముడు ధనవంతుడయ్యే మార్గం ఒకటి చెప్పాడు. నీవు ఇక్కడ నుండి 3 యోజనాల దూరం ప్రయాణం చెయ్యి. అక్కడ ఒక రాక్షస రాజ్యం కనపడుతుంది. దానికి విరూపాక్షుడు రాజు. అతడు నాకు ప్రగాఢమైనటువంటి మిత్రుడు. అతని వద్దకు వెళ్ళి నా మాటగా చెప్పు, నేనిమ్మన్నానని చెప్పు, నీవు కోరినంత ధనం ఇచ్చి పంపుతాడు అని చెప్పి పంపింది. నాడీజంఘుడు చెప్పినట్లుగానే ఈ బ్రాహ్మణుడు వెళ్ళి బకరాజు మాట చెప్పగానే విరూపాక్షుడు సంతోషించి మోయలేనంత ధనాన్ని మూటలు గట్టి ఇచ్చి పంపాడు. ఆ బంగారాన్ని ధనాన్ని మోసుకుంటూ వచ్చి అలసటతో తిరిగి నాడీజంఘుడున్న చెట్టు వద్దకు చేరుకున్నాడు. అంత దూర ప్రయాణం చేసిన వాడవటం చేత గౌతముడు ఆకలికి తాళలేకపోతున్నాడు. బాగా చీకటి పడిందప్పుడు. అతని రక్షణ కోసం ఆ బకరాజు అగ్నిని ప్రజ్వలింపజేసి తాను కూడా ఆ బ్రాహ్మణుని పక్కనే కూర్చున్నాడు. ఆకలికి ఆగలేని ఈ బ్రాహ్మణుడు మండుతున్న కట్టె ఒకటి తీసుకొని బకరాజును కొట్టి చంపి ఆ మాంసం అగ్నిలో వండుకొని తినేశాడు. తెల్లవారిన తర్వాత తన దారిన తాను పోయాడు. 2 రోజులు గడిచింది. రాక్షసరాజు విరూపాక్షుడి మనస్సు ఏమీ బాగలేదు. రోజూ వచ్చి తనను పలకరించే తన మిత్రుడు నాడీజంఘుడు రావడం లేదు. ఎందుచేతనో అతను రోజూ బ్రహ్మదేవుడి దర్శనం చేసుకుని తిరిగి వస్తూ తనను ఆప్యాయంగా పలకరించి గాని వెళ్ళేవాడు కాడు. అనుమానం కలిగింది. వెంటనే తన పుత్రుడిని దగ్గరికి పిలిపించాడు. నాయనా, ఆ వేదాధ్యయనం చేయని బ్రహ్మవర్చస్సు ఏమాత్రమూ లేని బ్రాహ్మణుని మీదనే నా అనుమానం. వాడే నా స్నేహితుడిని చంపివేసి ఉంటాడు. నీవు త్వరగా వెళ్ళి విచారించుకొనిరా అని పంపాడు. అతడు వెళ్ళి చూడగా బకరాజు యొక్క అస్థిపంజరం చెట్టు దగ్గర కనపడింది. అది చూడగానే వెతుకుతూ వెళ్ళి కొంత దూరంలో గౌతముడిని పట్టుకున్నాడు అతను, అతని అనుచరులు. వాడిని నాడీజంఘుని అస్థిపంజరాన్ని విరూపాక్షుడి వద్దకు తీసుకొని వెళ్ళారు.
ఈ రాక్షసుల అనుచరులందరూ. ఈ బాపడిని చూసి క్రోధంతో ముక్కలు ముక్కలు చేసి తినిపారేయండి అని తన సేవకులను ఆజ్ఞాపించాడు విరూపాక్షుడు. వాడిని వారు వెంటనే చంపివేశారు. వారు స్వతహాగా రాక్షసులైనప్పటికీ ఈ కృతఘ్నుడి శరీరం మేము భక్షించము అని తేల్చి చెప్పారు. అయితే వీడి మాంసం ముక్కలను ఆ దొంగలకివ్వండి అని ఆజ్ఞాపించాడు. వారు కూడా ఈ వెధవ శరీరాన్ని మేము ముట్టుకోము అని చెప్పారు. ఎవరూ కూడా వాడి శరీరాన్ని ముట్టుకోవడానికి రాలేదు. ధర్మజా, కృతఘ్నుడు, మిత్రద్రోహి, క్రూరుడు ఇలాంటి వారి శరీరాలను ఏ క్రూర మృగము, చివరకు కుక్కలు కూడా ముట్టవు. నాడీజంఘుడికి అంతిమ సంస్కారాలు చేసే నిమిత్తం చితిపేర్చి శరీరాన్ని దానిపై ఉంచారు. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. ఆకాశ మార్గాన వెళ్లే కామధేనువు నోటి నుండి జారిన నురుగు చితిపై పడి ఆ బకరాజుకు ప్రాణం తిరిగి వచ్చింది. అప్పుడు స్వర్గం నుండి దేవేంద్రుడు దిగిరాగా నాడీజంఘుడు ఆయనను ప్రార్థించి గౌతముడిని తాను మిత్రుడిగా స్వీకరించాను కావున అతనిని కూడా బ్రతికించమని కోరాడు. ఇంద్రుడు ధర్మాత్ముడైనటువంటి నాడీజంఘుని కోరిక తీర్చాడు. గౌతముడు తన సొమ్ము తీసుకొని మళ్ళీ తన దస్యుల రాజ్యానికి వెళ్ళి మునపటి భార్యయందు పుత్రులను కన్నాడు. వాడిని చూసి దేవతలు ఈ కృతఘ్నుడు నరకంలో పడి ఉంటాడు అని శపించారు. కృతఘ్నుడికి కీర్తి ఎక్కడిది? కృతఘ్నుడికి మంచి స్థానం ఎక్కడిది? కృతఘ్నుడికి సుఖం ఎలా లభిస్తుంది? కృతఘ్నుడికి ప్రాయశ్చిత్తమే లేదు. మానవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మిత్రద్రోహం చెయ్యరాదు. అలా చేసిన ఎడల వాడికి నరకం తథ్యం. మిత్రుడు కావాలనుకునేవాడు ఎల్లప్పుడూ మిత్రుల ఎడ కృతజ్ఞుడై ఉండాలి. మిత్రుడి వలన గౌరవం లభిస్తుంది. మిత్రుడి వలన లభించనిది ఏదీ లేదు. కావున యుధిష్ఠిరా, మంచి మిత్రుడు కావాలంటే నీలో కృతజ్ఞతాభావం పెంపొందాలి సుమా అని ముగించాడు పితామహుడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.